బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు మనకు 2 ప్రార్థనల గురించి తెలియజేశాడు. మొదటిది సుంకరి ప్రార్థన, రెండవది పరిసయ్యుని ప్రార్థన. సుంకరి ప్రార్థనలో ఇప్పటి వరకు మీరు ఏవైతే చెప్పి ఉన్నారో అవన్నీ కూడా సుంకరి ప్రార్థనలోకి వస్తాయి. కానీ పరిసయ్యుని ప్రార్థన ఏంటి? డంబము గల ప్రార్థన పరిసయ్యుంది. ఈ 2 ప్రార్థనల గురించి ప్రభు చెప్పాడు. అందులో సుంకరి లాంటి ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో వారి ప్రార్థననే నేను ఆలకిస్తానన్నాడు ప్రభు. డంబముతో కూడిన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వారిని చులకనగా చూడడం, నాలా ఎవరు ప్రార్థన చేయలేరు అనే ఒక గర్వాన్ని తనలో పెంపొందించుకోవడం, అందరూ కూడా తననే ప్రార్థించాలని వాళ్ళు తలంచుకోవడం, నేను అందరికంటే బాగా ప్రార్థన చేయగలను, గంటల తరబడి చేయగలను, విశ్వాసంతో చేయగలను, నాలా ఎవరు కూడా ప్రార్థన చేయలేరు. డంబముతో కూడిన అహంకారము, ఇది పరిసయ్యుని ప్రార్థన. ఆ ప్రార్థనను నేను ఎప్పటికీ కూడా ఆలకింపను, అంగీకరించనన్నాడు ప్రభు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 2 రకాల ప్రార్థనల గురించి మనం విన్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక 5-6 రకాల ప్రార్థనల గురించి మీరు తెలియజేశారు. అది సుంకరి ప్రార్థన కిందికి వస్తుంది. ఏదైనా భక్తి విశ్వాసముతో, పశ్చాత్తాప హృదయముతో, కన్నీటితో చేసేది సుంకరి ప్రార్థన అనుకున్నాం. పరిసయ్యుని ప్రార్థన వరకు మనం ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఇవి 2 కూడా ఆ కాలంలో యూదా ప్రజల యొక్క గుణగణాలను చూసి మీరు ఇలా ప్రార్థన చేయాలి సుంకరి వలె అని ఆనాటి కాలానికే కాకుండా యావత్ ప్రపంచానికి యుగాంతం వరకును కూడా మనకు ఒక సుంకరి ప్రార్థనను ఆదర్శంగా చూపించాడు ప్రభు. ఇలాంటి ప్రార్థననే నేను ఆలకిస్తాను అని. కానీ క్రీస్తు పూర్వం నుండి నేటి వరకు, ఇంకా ముందు తరం వరకు కూడా మరొక ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రజలు. తెలుసా మా ప్రార్థన ఏంటో? 3 రకాల ప్రార్థన. మనకు తెలిసింది మాత్రం 2 రకాలే. కానీ మన అనునిత్యం పాటిస్తూ ప్రార్థిస్తుంది మాత్రం 3వ రకం ప్రార్థన. ఆ ప్రార్థన ఏంటి? ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, ఆ ప్రార్థన లేదు, 2 రకాలే అన్నట్టుగా మనం సమాధానం ఇస్తాం. కానీ నేటి క్రైస్తవులు 90% చేసే ప్రార్థన 3వ రకం ప్రార్థన. ఆ ప్రార్థన క్రీస్తు పూర్వం నుండే వస్తూ ఉంది, అనాది కాలం నుండి ఇప్పటికి కూడా ఉంది. 90% క్రిస్టియన్స్ అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓకేనా? షరతులతో కూడిన ప్రార్థన. నేడు 90% క్రైస్తవులు చేసే ప్రార్థన ఏంటంటే షరతులతో కూడిన ప్రార్థన. కానీ మనం మొట్టమొదటి స్థానం దేనికి ఇస్తామంటే సుంకరి ప్రార్థన చెప్తాం, నోటితో మాత్రమే. కానీ హృదయములో మాత్రము ఈ 3వ రకం ప్రార్థన ఎక్కువ మంది చేస్తూ ఉంటాము. ఈ 3ంటిని మనం వరుసపెట్టి చూసినట్లయితే, మొట్టమొదటిది షరతులతో కూడిన ప్రార్థన మొదటి స్థానంలో నిలబడుతూ ఉంది నేటి కాలంలో. రెండవది డంబపు ప్రార్థన. చివరిగా సుంకరి ప్రార్థన అనగా పశ్చాత్తాప ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు ఏ ప్రార్థన అయితే అధికంగా ఇష్టపడతాడో, ఏ ప్రార్థన అయితే ఆలకిస్తాడో ఆ ప్రార్థన నేటి కాలంలో చివరి స్థానంలో ఉంది. అది అందుకే కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాలలో, అమెరికా దేశంలో అగ్నికి ఆహుతి అవడం జరిగింది. ఎందుకంటే దేవుడు వాక్కుని వారు చివరి స్థానంలో పెట్టారు, 3వ స్థానంలో. కేవలం అమెరికా దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఇలా ప్రార్థనను 3వ స్థానంలోనే పెట్టారు, మనతో సహా. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న అందరితో సహా. ఇంతగా ప్రార్థన ఏంటి? మనం ఎప్పుడైనా చేసి ఉన్నాం ఆ ప్రార్థనను?
ఆ ప్రార్థన గురించి మనకేమైనా తెలుసా? మనకు తెలియకుండానే ఆ ప్రార్థన మనం ఎలా చేస్తూ ఉన్నాము? ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని మనం ఎలా అనుకుంటూ ఉన్నాము అని మనకి ఈ సమయంలో కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. దగ్గరికి వచ్చిండ్రు. ఇది మనము నోటి ద్వారా చెప్తే మనం ఏదో ఊహించుకున్నట్లు అవుతుంది. కానీ వాక్య రూపంగా చూద్దాం. క్రీస్తుకు పూర్వము అలనాడు ప్రజలు చేసిన ప్రార్థన నేటికి కూడా చేస్తూ ఉన్నాం. షరతులతో కూడిన ప్రార్థన, కండిషన్స్ తో కూడిన ప్రార్థన ఇప్పుడు కొత్తగా మనలో వచ్చింది కాదు. ఇది అనాది కాలం నుండి వస్తూ ఉంది. చూడనమ్మా, యోధీతు గ్రంథము 8వ అధ్యాయము. దీనికంటే ముందు ఇదే గ్రంథంలోనిది కొద్దిగా మీకు ఉపమాన రీతిగా వివరించాలనుకుంటున్నాను. ఇజ్రాయేల్ దేశం మీదికి శత్రురాజు దండెత్తి వస్తాడు. వాళ్ళు దండెత్తి వారి శిబిరములను ఎక్కడ నిర్మించుకుంటారంటే, ఇజ్రాయేలు ప్రజలకు ఎచ్చటి నుండి అయితే నీరు వస్తుందో, మంచినీటి ఊటలు ఎక్కడుంటాయో అక్కడ శిబిరాలు వాళ్ళు వేసుకొని ఆ మంచినీటి ఊటను ఇజ్రాయేల్ దేశంలోకి రాకుండా అడ్డుకట్టలు వేస్తారు. ఎందుకంటే వారి మీద మనం యుద్ధం చేయాల్సిన పని లేదు. వారే మన దగ్గరకు వచ్చి వారి దేశాన్ని మనకు అప్పగిస్తారు అనేది వీరందరిలో ఉన్న గర్వంతో కూడిన ఒక ఆలోచన అన్నమాట శత్రువులలో. కాబట్టి వారందరూ కూడా ఇజ్రాయేల్ దేశంలో ఎక్కడెక్కడైతే నీటి ఊటలున్నాయో, ఎత్తైన పర్వతాల నుంచి వచ్చే నీటి ఊటలు ఉంటాయో అక్కడ ఆ నీటి ఊటలన్నిటికీ కూడా అడ్డుకట్టలు వేయడం జరుగుతూ ఉంది. అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో దాహానికి అలమటిస్తూ ఉన్నారు. ఆహారం లేకపోయినా ఒక రోజు ఉండొచ్చు, లేదా 2 రోజులు ఉండొచ్చు మంచినీళ్ళు త్రాక్కుంటూ. అదే మంచినీరే లేకపోతే మనిషి ఒకరోజు కూడా బతకడం కష్టం. యూదా ఇజ్రాయెల్ పెద్దలు అందరూ కూడా సమావేశమయ్యారు. ఒక సందర్భంలో వారు ఏమంటున్నారంటే, మనం ఇప్పటి వరకు శత్రువులకు లొంగలేదు, మన దేవుణ్ణి ప్రార్థించాం, ఇప్పుడు ఇంకా అధికముగా ప్రార్థన చేద్దాం, అందరం కూడా ఆలయం దగ్గరికి వెళ్దాం, అందరం కూడా గోనె తాల్చుకుందాం, అందరం కూడా బూడిద నెత్తి మీద చల్లుకొని దేవుని ప్రార్థించుదాం. ఎన్ని రోజులు? 5 రోజులు ప్రార్థన చేద్దాం. ఒకవేళ 5 రోజులలో దేవుడు మన ప్రార్థనను ఆలకించినట్లయితే మనము వారికి లొంగిపోదాము అనేది పెద్దలందరూ కూడా నిర్ణయించుకుంటారు. లొంగిపోదాము వారికనే మాట చిన్న మాట కాదండి. ఎందుకంటే ఈ దేవుణ్ణి విస్మరించినట్లు, యెహోవా దేవుణ్ణి శత్రువులను ఆశ్రయించినట్లు, మాకు దేవుడు ఉన్నాడు అని పేరుకు మాత్రమే. మనిషి అనేవాడికి కొలుచుటకు ఒక దైవం కావాలి, ఆ విధంగా ఉండడం కొరకే యెహోవా దేవుడు అనుకుందాము. కానీ అంతకంటే ముందు ఒక 5 రోజులు మాత్రం విశ్వాసముతో మనమందరం కూడా ప్రార్థన చేద్దాము అని దేవునికి ఒక కండిషన్ పెడుతూ ఉన్నారు. ఈరోజు 9 మంగళవారాలు అంతోని వారాన్ని దేవాలయానికి వస్తాను, నాకు మంచి ఉద్యోగం ఇప్పించు, నీ ఆలయానికి 9 మంగళవారాలు వస్తాను, నా వ్యాపారం బాగా జరిగేటట్లు చూడు, నా రియల్ ఎస్టేట్ వ్యాపారం అధికమయ్యేటట్లు చూడు. ఇలాంటి కోరికలన్నీ కూడా మనం కోరుకుంటూ ఉన్నాం. నా ఆరోగ్యం బాగుపడాలి, 9 మంగళవారాలు వస్తాను, నాకు ఆర్థిక సమస్యలు తీరిపోవాలి, 9 మంగళవారాలు వస్తాను. ఇవన్నీ కూడా నేడు ఒక అంకె పెడుతున్నాము. అలాంటి ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు పెట్టేట వాళ్ళు 5 రోజులు అంకె అనేది ఒకటి పెట్టుకున్నారు. ఈ రోజు మనం 9 రోజులు అనే అంకె పెట్టుకున్నాం. మార్పు ఏం లేదు. వాళ్ళు పెట్టుకున్నారు 5 రోజులు, మనం పెట్టుకున్న 9 వారాలు. అంకెలు మారడం లేదు, షరతులలో ఎలాంటి మార్పు జరగడం లేదు. ఒకవేళ 9 మంగళవారాలలో నీవు అనుకున్న కోరిక నెరవేరనట్లయితే దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, నేను ఎందుకు పోవాలి గుడికి అని ఒక నిర్ణయానికి వస్తాం.
లేదా ఒక గొప్ప దైవ సేవకుడు, ఆ దైవ సేవకుడి దగ్గరకు వెళ్లి ప్రార్థన చేయించుకున్నా నేను కాబట్టే నాకు జబ్బు నయమైంది. అదే సేవకుడి దగ్గరికి వెళ్ళాలి, అదే చర్చికి వెళ్ళాలి, ఆ సేవకునితోటే ప్రార్థన చేయించుకోవాలి. ఒకవేళ ఆ సేవకునితో ప్రార్థన చేయించుకుంటే జబ్బు నయం కాకపోతే అప్పుడేమవుతుంది? ఏం దేవుడో ఏమో, ఎన్నిసార్లు పోయి ప్రార్థన చేయించుకున్నా కూడా, ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా కూడా నాలో వ్యాధి నాలోనే ఉండిపోయింది, రెట్టింపు అవుతుంది ఇంకా రోజు రోజుకి అనే నిర్ణయానికి వస్తాం. అప్పుడు దేవుని నిందిస్తాం. అదే మన ప్రార్థన ఆలకించి దేవుడు మనలో అద్భుతాన్ని కానీ స్వస్థను కానీ జరిగించినట్లయితే వెళ్తే ఆ సేవకుడి దగ్గరికే వెళ్లి ప్రార్థన చేయించుకోవాలి. ఈ రోజు సేవకులకు, సినిమా హీరోలకు ఫ్యాన్స్ అయినట్లు, అనగా అభిమానులైనట్టు తయారయ్యారు క్రైస్తవ సమాజం. ఆ గురువు వస్తేనే చర్చికి వెళ్తాను ఆయన క్రైస్తవులు కూడా ఈ రోజుల్లో లేకపోలేరు. ఇది ఫ్యాన్స్, ఇది గురువు మీద అభిమానం కాదు, ఫ్యాన్స్. ఒకవేళ నీకు అద్భుతం జరిగినట్టయితే దేవుని దూషిస్తావు, స్వస్థ జరిగినట్టయితే గురువుని గనపరుస్తావు. ఆ గురువు దగ్గరికే వెళ్ళాలి, ఆ పాస్టర్ దగ్గరికే వెళ్ళాలి, అదే చర్చికి వెళ్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. మన ఊరిలో ఉన్నది ఆలయం కాదు, మన ఊరిలో దివ్య బలి పూజ సమర్పించే ఆ గురువు, దైవ సేవకుడు గురువు కాదు. చూడండి, ఇవన్నీ కూడా షరతులు, మనం పెట్టే షరతులు. ఇవన్నీ అభిమానులు తయారవుతున్నాం ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో. ఒక దైవ సేవకునికి అభిమానం తయారవుతున్నాం. ఆ గురువు చాలా ప్రసంగం బాగా చెప్తాడు, లేదా ఆ బ్రదరు ప్రసంగం బాగా చెప్తాడు, ఈరోజు గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. ఆయన పెద్ద సోది చెప్తాడు, ఎందుకు ఈ గ్రూప్ లో జాయిన్ కావు, ఈ రోజు ఎందుకులే వేస్ట్ అనే వారు కూడా లేకపోలేరు మన గ్రూప్ లో ఉన్న వారిలో కొందరు. అలా ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు వాక్య ప్రకారంగా షరతులతో కూడిన ప్రార్థన ఎవరు చేస్తున్నారంటే ఇజ్రాయేల్ ప్రజలు చేస్తూ ఉన్నారు అన్నాడు. అదే ప్రార్థన ఈ రోజు మనం కూడా చేస్తున్నాము. 90% చేసే ప్రార్థనలు అవే. చూద్దాం ఆ వాక్యము. యూదీతు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము. వీరందరూ కూడా 5 రోజులు ప్రార్థన చేస్తూ ఆ ఇజ్రాయేల్ పట్టణంలో ఉన్న ఒక గొప్ప విశ్వాసురాలైన యూదీతు దగ్గరికి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారంటే ఆమె చిన్నతనం నుండి దేవుడనిన భయభక్తులు కలది. ప్రార్థనా జీవితం తప్ప ఆమెకు మరొక జీవితం లేదు. కాబట్టి దేవుడికి కండిషన్ పెడుతూనే, ప్రార్థిస్తూనే, ఉపవాస ప్రార్థన చేస్తూనే విశ్వాసురాలైన భక్తురాలైన యూదీతు చెంతకు వస్తూ ఉన్నారు. వీరు ఎందుకు వస్తున్నారు యూదీతు చెంతకు అంటే, అమ్మా నీవు ఎంతో గొప్ప విశ్వాసురాలు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, కాబట్టి వర్షము ధారాళముగా కురిపించమని దేవునికి ప్రార్థించు. మన తొట్లన్నీ నిండార నిండి పొర్లాలి, మనకి దాహం యొక్క బాధ తెలియకుండా ఉండాలి, అందుకని నీవు ప్రార్థించు అని యూదుల పెద్దలందరూ, ఇజ్రాయేల్ అందరూ కూడా యూదీతు దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. అప్పుడు ఒకవైపు దేవునికి కండిషన్ పెడుతూ 5 రోజులని ఉపవాస ప్రార్థనలు చేస్తూ విశ్వాసురాలైన యూదీతు దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఇది నేటి క్రైస్తవ సమాజంలో కూడా జరుగుతూ ఉంది. మనం ఉపవాసం చేస్తాం, ప్రార్థనలు చేస్తాం, కండిషన్ పెడతాం. దారి వెంటే దైవ సేవకుడు వెళ్ళినా నా గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు కల్చర్ కాబట్టి మనం చెప్పేస్తున్నాం, తప్పేముంది అందులో? ఇగో ఇలాంటి ధోరణితో ఉన్న కొందరు క్రైస్తవులు ఉన్నారు. అమ్మ, నేను మాట్లాడే ప్రతి మాట కూడా విమర్శనాత్మకమైనది కాదు, వాక్య ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాను. చూడండమ్మా, యూదీతు గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఈ పెద్దలందరూ కూడా యూదీతు చెంతకు వచ్చినప్పుడు యూదీతు మాట్లాడు మాటలివి. అసలు దేవుని పరీక్షించుటకు గాని, మేము దేవుని కంటే అధికులము అన్నట్లుగా ప్రవర్తించుటకు గాని మీరెవరు? సూటి ప్రశ్న అడుగుతూ ఉన్నారు యూదీతు గారు ఇజ్రాయేల్ పెద్దలను. అసలు దేవుని పరీక్షించుటకు మీరెవరు?
దేవుని కండిషన్ పెట్టడానికి అసలు మీరు ఎవరు? దేవుని కంటే మీరు అధికులా? దేవుడు మిమ్మల్ని చూసి భయపడాలా? మీరెవరు అనే మాటకు అర్థాలు ఇన్ని వస్తాయమ్మా. మేము దేవుని కంటే అధికులం అన్నట్లుగా ప్రవర్తించటం గాని మీరెవరు అసలు అని యూదీతు, విశ్వాసులైన యూదీతు ఇజ్రాయేల్ పెద్దలను ప్రజలను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజు ఈ ప్రశ్న ఏ దైవ సేవకుడైనా మనల్ని అడిగితే రెండో మార దైవ సేవకుడికి చేతకు మనం వెళ్ళడానికి ఇష్టపడం. ఎందుకంటే నన్ను విమర్శించాడు అని ఈరోజు ఒక ద్వేషాన్ని పెంచుకుంటాం ఆ దైవ సేవకుని మీద. చూడండి 13వ వచనము, మీరిప్పుడు సర్వశక్తిమంతుడైన ప్రభువునే పరీక్షకు గురి చేస్తుంది. ఈరోజు మనం చేస్తున్నది కూడా అదే. క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇజ్రాయేల్ చేసిన ఆ పనిని ప్రార్థనా రూపంలో ఈరోజు మనం కూడా చేస్తూ ఉన్నాము. యూదీతు అదే మాట్లాడుతూ ఉన్నది. మీరిప్పుడు సర్వశక్తివంతుడైన ప్రభువునే పరీక్షకు గురి చేస్తూ ఉన్నారు. ప్రభువా, నా కిడ్నీలో రాళ్లు కరిగిపోతే నీకు ఇంత డొనేషన్స్ ఇస్తాను దేవాలయానికి అని మనం ముందే కండిషన్ పెడుతూ ఉన్నాము. పెడతలేమమ్మా మనం కండిషన్లు అలాంటివి? వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. నేను వాక్య ప్రకారంగా చెప్తున్నానమ్మా, ఎవరిని కూడా విమర్శించడం లేదు. మీకేమీ తెలియదు, తెలుసుకొనలేరు కూడా. మీరు యెహోవా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాననుకుంటున్నారు, ఉపవాసం ఉన్నాననుకుంటున్నారు, గోనె తాల్చినాననుకుంటున్నారు. కానీ మీరెందుకు చేస్తున్నారో మీకే తెలియడం లేదు. మీకేం తెలియలేదు. మీరు బ్లైండ్, గుడ్డివారు. మీ విశ్వాసం గుడ్డిది, మీ ప్రార్థన గుడ్డిది. మీరు ప్రార్థించే ప్రార్థన ఎందు గురించి ప్రార్థిస్తున్నారో మీకు తెలియడం లేదు. మీరు కండిషన్ పెడుతున్నారు ఆయనకి. మీకెందుకు చేయాలి ఆయన? అసలు మీరెవరు? కోపముతో ఉద్వేగంతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? యూదీతు. విశ్వాసురాలైన గొప్ప భక్తురాలైన యూదీతు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడు మాట ఇది. కేవలము వేల సంవత్సరాల క్రితం ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన మాటే కాదు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నా మన అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు మీరు కండిషన్స్ పెట్టడం ఏంటి అని. 14వ వచనం చూడండి. ఏ నరుని హృదయంలో ఏమున్నదో, ఎవడేమి ఆలోచించున్నాడో మీకు తెలియనా? తెలియదు కదా. మీరు మన స్థాయి ఎంతటిది అంటే, ఒక నరుని హృదయంలో నీ ఎదురుగా ఉన్న నీ స్నేహితుని హృదయంలో ఏ ఆలోచనలో నీవు గుర్తించలేవే. నీ స్థాయి అది, నీ జ్ఞానం అది, నీ విశ్వాసం అది. మరి సర్వమును సృజించిన దేవుని హృదయం నీకు ఎట్లు తెలియను? క్వశ్చన్స్ అడుగుతుంది యూదీతు. ఈరోజు మనల్ని కూడా అడుగుతూ ఉంది. మన గురించే మనకు తెలియదు, కానీ సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుని మనసులో, ఆయన మదిలో ఉన్నది, ఆయన హృదయంలో ఉన్నది నీకు తెలియనా? అతని మనస్సు ఆలోచనలు మీరు ఎట్లు గుర్తుపట్టుదురు? మీరు కండిషన్స్ పెట్టి ఉపవాస దీక్షలు చేసి ప్రార్థనలు చేస్తే సరిపోతుందా? అవసరానికి ప్రార్థన చేస్తున్నారు మీరు. అవసరం తీరిన తర్వాత 9 మంగళవారాలు ఎక్కడ పోతాయో. టైం లేదు, బిజీ, చాలా బిజీ. వెళ్ళాలనిపిస్తుంది మెట్టుగూడకి, అంతని వారి దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ చాలా బిజీ, వెళ్ళలేకపోతున్నాను. నేనైతే విన్నానమ్మా ఇలా మాట్లాడిన వారి మాటలు. మీరు విన్నారా? ఎప్పుడన్నా విని ఉన్నారా? చూడండి ఎంత అవినీతి పరులుగా మనల్ని చూస్తున్నాడో యూదీతు ఎలా తెలియపరుస్తుందో మనకి ఒకసారి ఆలకించండి. మీరిట్టి పనికి పూనుకోవడం వలదు,
ప్రభువు కోపమును రెచ్చగొట్టవలదు. మీరు ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నారు, ఉపవాస దీక్ష చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ మీ కార్యాల వల్ల, మీ కండిషన్స్ వల్ల, మీ ప్రార్థనల వల్ల ఆయన ఇంకా కోపోద్రిక్తుని చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఈరోజు మనం అందరం కూడా ఈ వాక్యాలను అప్లై చేసుకోవాలి. నేను అలా ప్రవర్తించి విన్నాను గత జీవితంలో. ఈరోజు ఈ వాక్యాలను మనకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ వాక్యాలతో మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే మన జీవితాలను సరిదిద్దుకోవడం కొరకు. అలా మనం ప్రవర్తించినట్లయితే, ప్రభువా ఇక్కడ నుండి కండిషన్స్ తో కూడిన ప్రార్థన నీకు చేయను తండ్రి, నీ చిత్త ప్రకారమే జగనిమ్మని చేస్తా తండ్రి, నా ప్రతి ప్రార్థన కూడా నీ చిత్తం పైన ఆధారపడి ఉంటుంది అని మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఉండాలి. 15వ వచనం, అతడు మనలను ఈ 5 నాళ్లలో రక్షించకపోవచ్చునుగాక. అతడు మనలను ఈ 5 రోజులలో రక్షిస్తాడో లేదో, రక్షింపకపోవచ్చు. తనకు ఇష్టం వచ్చినప్పుడే మనల్ని కాపాడవచ్చును కదా. నువ్వు పెట్టిన కండిషన్స్ కి అతనిని రక్షించవచ్చు, కానీ ఆయన చిత్తం ఎప్పుడైతే ఉంటుందో, ఆయన చిత్తం ఎప్పుడైతే నెరవేరాలో అప్పుడే నిన్ను కాపాడవచ్చునేమో. నువ్వు 5 రోజులు నేను ఉపవాసంతో ప్రార్థన చేస్తాను, మంచినీళ్ళు కూడా ముట్టకుండా ప్రార్థన చేస్తాను, ఎంతో భక్తి విశ్వాసంతో ప్రార్థన చేస్తానంటే నీ ప్రార్థన ఆలకించడేమో. ఆయన చిత్తమే నెరవేరుతుంది, నీ కండిషన్స్ నెరవేరవు. ఎందుకు నెరవేరవంటే మనలను శత్రువు చేత నాశనం చేయవచ్చు కూడా. ఆయన చిత్తము శత్రువులు మనల్ని నాశనం చేయాలని ఆయన మనసులో ఉంటే, దేవుని మనసులో ఎలా ఉంటుంది? మన ప్రార్థనను బట్టే ఉంటుంది. మన ప్రార్థనను బట్టే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అదే చెప్తుంది రూతు గారు. ఈరోజు మనందరితో కూడా నాకు ఆపద వచ్చింది, చావు బతుకుల్లో ఉన్నా, వ్యాధి బాధలతో ఉన్నా, ఆర్థిక సమస్యలతో ఉన్నా, అవమానాలతో ఉన్నా, కాబట్టి ఇవన్నీ కూడా నా నుంచి వెళ్లిపోవాలంటే ఈ రోజు నుంచే నేను భక్తితో ప్రార్థన చేస్తాను, ఉపవాస దీక్షతో ఉంటాను అని మన అవసరానికి తగ్గట్టుగా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు అని అంటుంది రూతు గారు. అలనాటి ప్రజలతోనే కాదు, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మన అందరితో కూడా. 16వ వచనం చూడమ్మా. ముందుగా దేవునికి షరతులు పెట్టుట మీ పని కాదు. మనము ప్రార్థించే ముందు దేవునికి షరతులు పెట్టుట మన పని కాదు. బుజ్జగించుటకు గాని బెదిరించుటకు గాని ఆయన నరుడు కాదు కదా. నీ తోటి నరుడు కాదు కదా. నువ్వు బుజ్జగిస్తే ఉబ్బిపోవడానికి, నీ పొగడ్తలకైనా ఉబ్బిపోవడానికి ఆయన నరుడు కాదు కదా. లేదా నీవు బెదిరిస్తే బెరడానికి ఆయన ఏమన్నా నరుడా? నీ తోటి నరుడా ఇతను? నీవెలా ప్రార్థిస్తూ ఉన్నావు ఆలోచించుకోండి మీరు ఇజ్రాయేలు ప్రజలారా అంటూ ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంది. 26వ వచనము, ఆయన అబ్రహామును ఈసాకును ఎట్లు పరీక్షించనో జ్ఞప్తికి తెచ్చుకోడు. మన పూర్వీకుల్ని ఒకసారి మనమందరం కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అబ్రహామును ఎలా పరీక్షించాడు? 90 సంవత్సరాల ప్రాయంలో అబ్రహామునకు కుమారుని దయచేశాడు. కానీ ఏమన్నాడు దేవుడు? అబ్రహాముని కుమారుడు నాకు బలివ్వు అన్నాడు. దేవుని ఆజ్ఞను శిరస వహించి బలిపీఠం పైన తన కుమారుణ్ణి పడుకోబెట్టాడు అబ్రహాము. అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞకు శిరస వహించాడు. ప్రభువా, నాకు 90 సంవత్సరాల వయసులో నాకు ఒక కుమారునిచ్చి నీ కొడుకును నాకు బలిమ్మని నీవేలా అడుగుతున్నావు అని అబ్రహాం ప్రశ్నించలేదు. నీ చిత్తం ప్రభువా అన్నాడు. ఆయన చిత్తానికి అబ్రహాము తల వంచాడు. ఒకసారి మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి మన పూర్వీకుల్ని. ఇసాకును ఎట్లు పరీక్షించనో జ్ఞప్తికి తెచ్చుకొనుడు. మెసొపొటేమియాలో తన మేనమామయ్యకు లాబాను గొర్రెలను మేపు యాకోబునకు ఏమి జరిగినదో గుర్తుకు తెచ్చుకొనుడు. ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుడు ఏ ముగ్గురు గురించి అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నాడో వారందరి చరిత్ర కూడా మనం బైబిల్ గ్రంథంలో చదివి ఉన్నాము. వారు ఎంతటి శ్రమలు అనుభవించారో మనకు తెలుసు. బైబిల్ గ్రంథం ప్రకారంగా వారు ఎంతటి విశ్వాసము కూడా మన ప్రజలకి. ఈరోజు మీరు 5 రోజులు కండిషన్ పెట్టడానికి మీరు ఎవరు? అసలు కండిషన్ పెట్టి చేస్తున్న ప్రార్థన ఏంటో మీకు తెలుస్తూ ఉందా? ఈరోజు మనం కూడా కండిషన్ పెడుతూ ఉన్నాము. మనకు తెలుస్తున్నా మనం చేసే ప్రార్థన. ఇరవై 27వ వచనం చూడండి. ప్రభు వారిని పరీక్షించినంత కఠినముగా మనలను పరీక్షించుటలేదు. అబ్రహాము, ఇసాకు, యాకోబులను అలనాడు పరీక్షించినట్టుగా, మన పూర్వీకులను పరీక్షించినట్లుగా ఈరోజు మనల్ని పరీక్షించడం లేదు. కేవలం శత్రువులొచ్చి నీటి ఊటలను ఆపినందుకే ఆయనకు మనం కండిషన్ పెడుతూ ఉన్నాము. ఒకవేళ 5 రోజుల్లో వర్షాన్ని కురిపించినట్లయితే శత్రువులకు లొంగిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నాము. ఇక్కడ శత్రువు అంటే సాతాను అని అర్థం. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనం అందరము కూడా మనం ఏ కోరిక అయితే, ఏ విన్నపం అయితే మనం దేవునికి విన్నవించుకున్నామో అది తీరకపోతే సైతాన్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉంటాము. సైతాను మన వైపే చూస్తూ ఉంది. మీరు ఈరోజు శత్రువులకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయనకు కండిషన్ పెట్టి 5 రోజుల్లో నెరవేరకపోతే శత్రువులకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి అమ్మా, ఈరోజు మీరు సైతాను సన్నిధికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి కండిషన్ పెట్టి దేవుని విస్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం చేస్తుంది కూడా చాలా మంది క్రైస్తవులు అదే పని. నేను దేవుని ఎందుకు నమ్ముకోవాలి? ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. రోజు రోజుకి నా సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గడం లేదు. నేను ఎందుకు దేవుని ప్రార్థించాలి? దేవుని ప్రార్థించడం వృధా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో సాతాను మనల్ని కబలించడానికి మన ప్రక్కనే సిద్ధంగా ఉంటూ ఉంది. అదే తెలియచేస్తూ ఉంది ఇక్కడ యూదిస్తూ. మీరు చేస్తున్నది ఏంటి? ప్రభువు మన పూర్వీకులను పరీక్షించి కష్టపెట్టినంత కఠినముగా మనలను పరీక్షించుటలేదు నేటికి కూడాను. ఆయన మనలను ఈ ఉపద్రవమునకు గురి చేసినది మన మీద పగ తీర్చుకొనుటకు కాదు. ప్రియ దైవబిడ్డ, ఈరోజు నీకెన్నో సమస్యలుండొచ్చు, కానీ దేవుడు నిన్ను విస్మరించలేదు. నీ ప్రార్థన ఆలకిస్తూనే ఉన్నాడు. నీ మీద ఆయన పగ తీర్చుకోవడం లేదు, నిన్ను మర్చిపోలేదు. తనను కొలుసు మనలను హెచ్చరించుటకే ఇంకా మనల్ని హెచ్చరించాలని చూస్తూ ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో మనం ఎక్కడైనా పడిపోయి ఉన్నామా? మనకు మనముగా వెనుకకు తిరిగి చూసుకోమంటున్నాడు. అందుకే ఈ పరీక్షలన్నీ కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు 5 రోజులు గడువు పెట్టి వర్షం పడకపోతే శత్రువులను ఆశ్రయిస్తానని మీరు ఎలా అంటూ ఉన్నారు అని ఇజ్రాయేలు ప్రజలను ఉద్రేకంతో, ఆవేశముతో విశ్వాసురాలైన యూదీతో హెచ్చరిస్తూ ఉంది. చూడనమ్మా, తోబీతు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము. ఇవన్నీ విన్న తర్వాత నేడు ఈరోజు మనం ఆ దేవుని ఎలా ప్రార్థించాలి, ఆ దేవుని చిత్తానికి మనం ఎలా మన శిరస్సును ఆయన పాదాల చెంత ఉంచాలి. ఒకసారి ఈ వాక్యంలో చూద్దాం. ప్రతి కార్యమునందును దేవుని స్తుతింపుము. నీవు చేయబో ప్రతి కార్యం అనగా ప్రతి పని, అది ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే ఎన్నో రకాల మనము పనులు చేస్తూ ఉంటాం కదా. ప్రతి పనులలో అనగా ప్రతి కార్యంలో కూడా ముందుగా నువ్వు చేయవలసినది ఏంటి అంటే ఆయనను స్తుతించడం.
నీవు చేపట్టిన ప్రతి కార్యములలో ఆయనను సఫలము చేయమని అతనిని వేడుకో. నువ్వే పనైనా చెయ్యి, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. నీవు తలపెట్టిన ప్రతి కార్యము కావచ్చు, ఆ కార్యంలో ఆ కార్యాన్ని సఫలము చేయనట్లుగా నీవు ఆ దేవుణ్ణి ప్రార్థించు. ఇది కావాలి, కండిషన్స్ కాదు, షరతులు కావు. ఇన్ని రోజులే వస్తాను నీ ఆలయానికి, ఇన్ని రోజులే ఉపవాసం ఉంటాను, ఇన్ని రోజులే దివ్య బలి పూజల పాల్గొంటాను, ఇవన్నీ కాదంట. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? ప్రతి కార్యమునందు దేవుని స్తుతింపుము, నీవు చేపట్టిన కార్యములెల్లా సఫలము చేయమని దేవాది దేవుణ్ణి ప్రార్థించుము. అతడు ఇతర జాతులకు వివేకము దయచేయడు. ఇది ఇంతటి జ్ఞానాన్ని, వివేకమంటే జ్ఞానం, ఈ జ్ఞానాన్ని కేవలము తానెన్నుకున్న తన బిడ్డలకు, తన ప్రజలకే ప్రసాదించాడు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఆలకించు. నీకు మాత్రమే జ్ఞానాన్ని ప్రసాదించాడు దేవుడు, అన్యులకు ప్రసాదించలేదు. ప్రతి కార్యమందు ఆయనను స్తుతించుటకు, గణపరచుటకు, కొనియాడుటకు, మహిమపరచుటకు, ప్రార్థించుటకు. కేవలము అంత గొప్ప భాగ్యాన్ని నీకు మాత్రమే ప్రసాదించాడు. నీవెందుకు కండిషన్స్ పెడుతున్నావు? నీవు చేసే ప్రార్థన ఏంటో నీకు తెలుస్తూ ఉందా? నరులకు మంచి వరములన్నిటినీ దయచేవాడు ప్రభువే. నీ ఊహించని వరాన్ని, ఇది నా జీవితంలో జరుగుతుందా, ఇది అసాధ్యమని నువ్వు నీరుగారి ఉన్నావా, నిస్పృహతో ఉన్నావా, దాన్ని నీవు నిన్ను ఆశ్చర్యపరిచే విధంగా అద్భుత కార్యాన్ని, ఎన్నో గొప్ప గొప్ప వరములన్నిటినీ దయచేవాడు నీ దేవుడనైనా యెహోవాను నేనే అంటున్నాడు. అతడు జనులను పాతాళమునకు అనగదొక్కువాడు కూడా. అతని ఆజ్ఞలను శిరస వహించకుండా ఎప్పుడైతే నువ్వు విమర్శిస్తావో నిన్ను పాతాళమునకు తొక్కువాడు కూడా దయామయుడైన ప్రభువే. కాని అతడు జనులను పాతాళమునకు తొక్కువాడు కూడా. కాబట్టి దేవుని కరుణ ఎంత అనంతమో ఆయన ఉగ్రత కూడా అంతే ఉంటూ ఉంది. చూడండమ్మా, తోబీతు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనము. ఇప్పుడు మనము పేదవారమైతిమి. మనం ఉన్న స్థితిగతులను బట్టి మనం పేదవారం కావచ్చు, లేదా ఒకప్పుడు సంపన్నులమే కావచ్చు, లేదా ఒకప్పుడు గొప్ప విలువగా బతికిన వాళ్ళం కావచ్చు, పేరు ప్రతిష్టలు కలిగిన వారం కావచ్చు. కానీ ఈరోజు అవన్నీ కూడా మన నుంచి వెళ్లిపోయాయి. మనం ఒంటరి వారమయ్యాం, మనం పేదవారిగా ఉన్నాము. కానీ దీనికి నీవు విచారపడనక్కర్లేదు. అవన్నీ నిన్ను విడిచి వెళ్ళాయని, అందరూ నిన్ను దూరం చేశారని, అందరూ నిన్ను హేళన చేస్తూ ఉన్నారని, నీవు ఒక పేదవాడిగా, విలువలేని వాడిగా సంఘంలో జీవిస్తున్నావని నీవెన్నటికీ కూడా విచారపడకూడదు. నీవు దేవునికి భయపడి ఆయన యందు భయభక్తులుంచి పాప కార్యములను విడనాడి దేవునికి ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా, నీవు ఆయనకు ఇష్టమైన బిడ్డగా భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో మెలుగుతూ నీవు పనులు చేయుదువేని నీకు పెద్ద సంపద అబ్బినట్లే. ఈ సుగుణాలన్నీ కూడా నీవు ఊహించలేని ఎంత సంపద అంటూ ఉన్నాడు దేవుడు. అది మనకు ఎప్పుడు వస్తూ ఉంది అంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి నిండు విశ్వాసముతో తండ్రి దేవుణ్ణి మనం ప్రార్థిస్తే గొప్ప ఒక సిరి సంపదలు మనకు అబ్బినట్లే అంటూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనమందరము కూడా ఆ దేవుణ్ణి మనం స్తుతించాలి, కీర్తించాలి, గణపరచాలి.
ఆ దేవుడు ఏ కార్యానైతే చేయకూడదు అని అన్నాడో ఆ కార్యాన్ని మనం ఎప్పటికీ కూడా చేయకూడదు. ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు యావత్తు క్రైస్తవ ప్రపంచంలో ఈ 3వ రకపు ప్రార్థనని 90% క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్కును ఆలకించిన మనమందరం కూడా హృదయ పరివర్తన చెంది ఆ దేవాది దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రార్థన చేసుకుందాము. నా రక్షకుడా, నా ప్రభువా, నా తండ్రి, ఈ గ్రూపులో ఎంతో మంది బిడ్డలు తండ్రి వాక్య దాహముతో ఉన్నారయ్యా. వారందరికీ ప్రభువా నీ యొక్క సువర్ణమైన స్వరాన్ని ఆలకించుటకు ఈ బిడ్డలందరినీ కూడా ఈ గ్రూపులకు ఆహ్వానించున్నావు తండ్రి. వారందరి ప్రతి హృదయాలలో నీ వాక్కును నూరంతలుగా ఫలింపజేయమని పునీత అంతోని వారా మీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి దేవుణ్ణి వేడుకొనండి తండ్రి. ప్రభువా, ఎంతో మంది బిడ్డలు సంతాన భాగ్యం లేక ఈ లోకంలో ఎంతో మందితో ఎన్నో అవమానాలు పొందుతూ ఉన్నారు తండ్రి. ఎంతో మంది బిడ్డలు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. వారందరి ప్రార్థన ఆలకించమని పునీత అంతోని వారా మీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి దేవుణ్ణి వేడుకోనండి. మీ యొక్క వాక్కును ఆలకిస్తున్న ఈ బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ప్రసాదించమని పునీత అంతోని వారా మీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి దేవుణ్ణి వేడుకోనండి. మీ సువార్త సేవకై ఈ ప్రపంచంలో ఎంతో మంది దైవ సేవకులు వెళుతున్న మార్గములందు వారు ఎలాంటి సైతాను శోధనలకు గురి కాకుండా ఉండినట్లు మీ దూతలను కావలిగా పంపి వారు వెళ్ళు ప్రతి స్థలమందును వారు సువార్తను ప్రకటించు ప్రతి ప్రదేశమందును తండ్రి ప్రతి దైవ సేవకుని పవిత్రాత్మ శక్తితో నింపుమని పునీత అంతోని వారా మీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి దేవుణ్ణి వేడుకొనండి. ప్రభువా, ఈ మా విన్నపములను, కోరికలను, ప్రార్థనలను మీ యొక్క పవిత్ర పాదాల చెంతకు తెచ్చి ఉన్నాము తండ్రి. సకల పునీతులారా, పునీత అంతోని వారా, అమ్మా లోకమాత మరియ తల్లి, పునీత జోజప్ప ద్వారా మీ అందరి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ మా అందరి ప్రార్థనలు యేసయ్య దివ్య హస్తంలో ఉంచారని నిండు మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్.